హలో. నేను మీ టారోట్ రీడర్ పూర్ణిమ శర్మ. సో, ఏప్రిల్ ప్రిడిక్షన్స్ టారోట్ రీడింగ్‌లో ఎలా ఉండబోతున్నాయో అన్ని రాశుల వారికి చూద్దాం. ఫస్ట్ మొట్టమొదటిగా మేషరాశి వారికి ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతుందో టారోట్ రీడింగ్‌లో చూద్దాం. సో, ఏప్రిల్‌లో మీకు కెరియర్ కొంచెం క్రాస్ వర్డ్స్ కనిపిస్తున్నాయి. అంటే కెరియర్‌లో మీరు డెసిషన్ తీసుకోలేకపోతారు. ఒకవేళ మీకేదైనా 2 జాబ్ ఆఫర్స్ వస్తే, అది దేంట్లోకి వెళ్తే మీకు కెరియర్ వైస్ బావుంటుందో అనే ఆప్షన్‌లో కొంచెం మీకు కన్‌ఫ్యూజన్ కనిపిస్తుంది. అండ్ సెలబ్రేషన్ కార్డ్ కూడా వచ్చింది. సో, సెలబ్రేషన్ కార్డ్స్ అంటే మీరేదైనా ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేయడము, ఏదైనా మ్యారేజెస్‌కి వెళ్ళడము అండ్ అందరితోటి బాగా ఎంజాయ్ చేయడము. ఈ మంత్‌లో అయితే మీకు చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ సెలబ్రేషన్ కార్డ్ అయితే అండ్ మీకేదన్నా ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడము. సో, ప్రాజెక్ట్ సక్సెస్ వల్ల దాని గురించి కూడా మీకు సెలబ్రేషన్స్ కార్డ్ వచ్చింది. అండ్ ఆహ్, మీరు ఏదైనా కొత్త జాబ్ ఆపర్చునిటీ కోసం కనుక చూస్తుంటే, అది మీకు ఈ మంత్‌లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, న్యూ జాబ్ ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీకు. అండ్ కొంచెం చిన్న చిన్న విషయాల్లో డిసప్పాయింట్‌మెంట్ కూడా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఒకవేళ మీరు ఏదైనా దేనికోసమైనా ఎదురు చూస్తుంటే అది మీకు రాకపోవడము, కొంచెం డిలే అవ్వడము, డిసప్పాయింట్‌మెంట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరేదైనా కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, సో, ఆ బిజినెస్‌లో కూడా మీకు ఏప్రిల్ మంత్‌లో చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ కొంచెం ఏదైనా విషయంలో మీకు చీటింగ్స్ జరిగే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. సో, మీరేదైనా ఫైనాన్సెస్‌లో గానీ, మీకేదైనా జాబ్‌లో గానీ, లేతే ఇంకా ఏదైనా ఇష్యూ గానీ, కొంచెం చీటింగ్ కార్డ్ అయితే కనిపిస్తుంది. సో, డిసప్పాయింట్‌మెంట్, చీటింగ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, ఫైనాన్సెస్ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే మీకు బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ లవ్ రిలేషన్‌షిప్ మీకు ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, లవ్ రిలేషన్‌షిప్ చాలా పాజిటివ్‌గా ఉంది మీకు. అండ్ అన్నీ ఎక్సలెంట్ కార్డ్స్ వచ్చాయి. అండ్ న్యూ లవ్ ఆఫర్స్ అండ్ ఆల్రెడీ మీరు గనక లవ్‌లో ఉంటే అది చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ మ్యారేజ్‌కి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఖచ్చితంగా మీకు లవ్ మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు మీ పేరెంట్స్‌కి చెప్పాలనుకున్నా ఇది చాలా మంచి టైం. ఈ మంత్‌లో మీకు లవ్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మీకు న్యూ ఆపర్చునిటీస్ అంటే మీరు ఎవరైనా మీ లైఫ్‌లో రావాలి అనుకుంటున్నా, వాళ్ళు కూడా మీ లైఫ్‌లోకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మీ పర్సన్స్ ఎనర్జీస్ కూడా చాలా పాజిటివ్‌గా ఉంటాయి ఈ మంత్‌లో. సో, మీకేదైనా లవ్ రిలేషన్‌షిప్‌లో మీకేమైనా ఇష్యూస్ ఉన్నా, సో, ఆ ఇష్యూస్ నుంచి కూడా మీరు బయటపడే ఛాన్సెస్ ఉంది. అండ్ రీయూనియన్ కోసం ట్రై చేస్తుంటే, ఈ మంత్‌లో అయితే మీకు ఖచ్చితంగా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ 100% కనిపిస్తున్నాయి. సో, రీయూనియన్ ఉంటుంది. అండ్ మీకు లవ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళకి లవ్ మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. సో, చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. సో, ఓవరాల్ గైడెన్స్ కొంచెం మీరు ఏదైనా విషయంలో కొంచెం పేషెన్స్ ఉండాలి. సో, అప్పుడే మీకు సక్సెస్ అనేది ఉంటుంది. అండ్ మెయిన్‌గా కెరియర్‌లో మీకు మంచి ఆపర్చునిటీస్ ఈ మంత్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి.